జిల్లా మదనపల్లి వైసీపీ నేత డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి హాస్పిటల్ ఎదుట బాధితులు ఆందోళన చేశారు. రొంపిచర్లకు చెందిన శ్రీనివాసులు నాయుడుకు ఇటీవల వైద్యులు శస్త్రచికిత్స చేశారు. వైద్యం వికటించడంతో శ్రీనివాసులు మృతి చెందాడు. దీంతో మృతుడి బంధువులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో దేశాయి ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత నెలకొంది. వారం ముందు వచ్చినాం, చూసి చిన్నగా అదేం పెద్ద సమస్య కాదు, 5 నిమిషాలు చేసి పంపించేస్తానని చెప్పారు. పోనీ మీరు ఏం టెస్టులు చేయనారు, నాకు మా అన్న ఫైల్ ఇవ్వండి అంటే లేదు. 100 మంది బౌన్సర్లను తోడుకొని వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేసి మా అన్న ఎట్టున్నాడు కూడా చూపించకుండా చేయనారు. వాడు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా నా అన్నకి ఆ ఫైల్ నాకు కావాలి, వాడిని అరెస్ట్ చేయాలి, వాడి మెడికల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి. ఇది చెయ్యలేదంటే నా కుటుంబం మొత్తము మూకుమ్మడిగా సూసైడ్ చేసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. దేశాయి తిప్పారెడ్డి హాస్పిటల్ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తిప్పారెడ్డి ఆపరేషన్ చేసినాడు. ఒక బీపీ షుగర్ టెస్ట్ కూడా చేయకుండా ఆపరేషన్ ఎలా చేస్తాడు? నిన్న నుంచి రిపోర్ట్స్ అడుగుతా ఉంటే ఇంతవరకు రిపోర్ట్స్ ఇవ్వడానికి లేదు వాడికి.